రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున సాగునీరు అందివ్వాలని ఈ పోడూరు మండలం కౌటం గ్రామంలో ఈ కౌలు రైతు సంఘం తరపున ఈ కౌలు రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. దీనికి ప్రధానంగా ఇదిగో మా చేతుల్లో కనబడుతుంది. ఇక్కడ నీరు అందక ఎంతంత ఎత్తున మరి పట్టు మీద ఉన్నటువంటి ఈ దుబ్బులు ఎండిపోయాయో, ఈ దాయితోటి ఎలా వచ్చినాయి అనేది మరి కనబడుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి కాలువ, పత్తి గంపల కాలువ ఓల్డ్ నెంబర్ 2 ఏదైతే ఉందో అది మార్టేరు నుంచి ఈ కవిటం రావాలి. మరి దీనికి సంబంధించి ఈ నీటి సమస్య మీద సంబంధిత అధికారితో మాట్లాడితే మేము ఆల్రెడీ వంతు కట్టాము, ముందు టైలాండ్ కాబట్టి కింద నుంచే పైకి కట్టుకెళ్ళాము, ఇప్పుడు పైన జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ రైతులతో మాట్లాడితే మా కట్టిన వాటి నిజమే, కానీ ఇంకా 100-150 ఎకరం అలా ఉండగానే ఈ ఇంజిరాలు వేసేసి పైయోళ్ళు ఈ వంతుని పైకి తీసుకెళ్ళిపోయారు. మాకు ఈ పట్టు దశ మీద ఉన్నటువంటి సేలు ఎండిపోయి చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది, దెబ్బతినేటువంటి పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీని మీద సంబంధిత అధికారులతో మాట్లాడితే పైన జరుగుతుంది, అది రేపు సాయంత్రంతో అయిపోతుంది కాబట్టి మేము ఆ తర్వాత కడతామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కూడా సబబు కాదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే కిందకి స్టార్టింగ్ చేశారో ఆ స్టార్టింగ్ చేసిన ఇక్కడ సంపూర్ణంగా నీళ్ళు ఆడిన తర్వాత పైకి కట్టుకెళ్ళాలి. కానీ ఇక్కడ కేవలం వివక్ష అనేది కనపడుతుంది. ఈ గ్రామంలోనూ కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి గ్రామంలో కొంతమంది పెద్ద భూస్వాములు కానీ రైతులు కానీ మరి మాట్లాడేటువంటి విధానం ఎలా ఉందంటే, వీళ్ళంతా కూడా కౌలు రైతులు, ఎస్సీ దళిత పేడకు చెందినవారు, వాళ్ళంతా కూడా అధికారులతో మాట్లాడుతుంటే అసలు మీరు ముందు ఇక్కడి నుంచి వంతు కట్టినప్పుడు ఇక్కడి నుంచి నీరు ఇవ్వకుండా ఇక్కడ పూర్తిగా పడకుండా మీరు పైకి ఎందుకు తీసిపోయారంటే అసలు మీరెవరో, మీకు పని ఏంటి, అసలు నాకు సంబంధం లేకుండా మీరు నీరు తీసుకురాగలరని ఇక్కడ హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది కాబట్టి ఇటువంటి దారుణం ఈ జిల్లాలో ఎక్కడా చూడలేదు. రైతుల కాడ, వ్యవసాయం కాడ వివక్ష. ఇప్పుడు ఖచ్చితంగా మేము ఈ యొక్క సంబంధిత ఇరిగేషన్ అధికారులు అందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు తక్షణం ఈ సమస్యను పరిష్కరించి ఇక్కడ భూస్వామి ఆధిపత్యం ఏదైతే ఉందో దాని నుంచి మీరు ఈ రైతులు రక్షించాలి. తక్షణం దగ్గరుండి సాగునీరు తీసుకొచ్చి సంపూర్ణంగా ఏదైతే ఈ క్రౌటింగ్ గ్రామంలో ఈ కోటదిబ్బ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయం అంతా కూడా పూర్తిగా పడేలాగా మీరు దగ్గరుండి నీళ్ళు కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము.